వైఎస్ రాజశేఖర్ రెడ్డి వారసుడుగా జగన్మోహన్ రెడ్డి 2009లో రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. అంతకు మునుపు బెంగళూరులో వ్యాపారాలు చేస్తూ పారిశ్రామికవేత్తగా ఎదిగారు. 1999 ఎన్నికల నుంచి తండ్రికి చేదోడు వాడుగా ఉన్నారు జగన్. ఇక 2004 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరపున ప్రచార కార్యక్రమాలను నిర్వహించారు. 2009 ఎన్నికలలో కడప ఎంపీగా పోటీ చేసి గెలిచారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి అకాల మరణం యావత్ దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. వైఎస్ రాజశేఖర్ రెడ్డి దుర్మరణం మహానేత ఇక లేడు అన్న నిజాన్ని దేశం జీర్ణించుకోలేకపోయింది. ప్రతి గుండె తల్లడిల్లిపోయింది. ఆ శోకాన్ని భరించలేని వందల గుండెలు ఆగిపోయాయి. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి మరణ వార్త విని తట్టుకోలేక గుండెలు ఆగి ప్రాణాలు కోల్పోయిన కుటుంబాలకి నేనున్నాను అంటూ భరోసా ఇవ్వాలని నిర్ణయించుకున్నారు ఆయన తనయుడు అప్పటి ఎంపీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి. అంతటి దుఃఖంలోనూ ఆయన ఆలోచనంతా ప్రజలతోనే. నల్లకాలువ సాక్షిగా ఓదార్పు యాత్ర చేపట్టారు. తండ్రి కోసం ప్రాణాలు విడిచిన ఆ కుటుంబాలకి జగన్ భరోసా ఇచ్చారు. 2 విడతల యాత్రకు విశేష స్పందన రావటం కాంగ్రెస్ పార్టీలో కొందరికి అసూయను కలిగించింది. అంతే, కొన్ని కాంగ్రెస్ కండువాలు కుతంత్రాలకు తెరతీశాయి. హస్తినకు లేనిపోనివి నూరిపోశాయి. ఓదార్పు యాత్రను వెంటనే ఆపివేయాలని ఢిల్లీ నుంచి ఆదేశం. మాట ఇచ్చాక వెనక్కి తగ్గేదిలే అయిన వైఎస్ఆర్ తనయుడు జగన్ ఎందుకు ఆగుతాడు? పదవుల కన్నా ప్రజలకు ఇచ్చిన మాటే ముఖ్యమని జన్పదకు తేల్చి చెప్పేశారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఎన్ని కష్టాలొచ్చినా ఇచ్చిన మాట మీద నిలబడాలని తన తండ్రి నేర్పిన పాఠాన్ని గుండెల్లో దాచుకున్న తనయుడు ప్రజలకిచ్చిన మాటకే కట్టుబడి ఉండాలని నిర్ణయించుకున్నారు. ఓదార్పు యాత్రను యథావిధిగా కొనసాగించారు. అటు కాంగ్రెస్ పార్టీ కుటుంబాలను చీల్చే రాజకీయాలకు పదును పెట్టింది. అదే సమయంలో జగన్ ఎంపీ పదవికి పార్టీకి రాజీనామా చేశారు. అంతే, కాంగ్రెస్ అధిష్టానం కుట్రలకు తెరతీసింది. టీడీపీతో కుమ్మక్కై అక్రమ కేసులు పెట్టించింది. గతంలో ప్రచారం జరిగింది కూడా ఈ మేరకు. ఇక దీంతో తనను నమ్ముకున్న ప్రజల కోసం, తండ్రి లక్ష్య సాధన కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్థాపించారు జగన్మోహన్ రెడ్డి. 2010లో ఎంపీ పదవికి రాజీనామా చేశారు. 2011లో వచ్చిన ఉప ఎన్నికల్లో కడప లోక్సభ నుంచి జగన్ వైఎస్ఆర్సీపీ తరపున పోటీ చేసి అఖండ మెజారిటీతో విజయం సాధించారు. ఇచ్చిన మాట కోసం ఎంత కష్టమైనా భరించడానికి సిద్ధపడిన జగన్మోహన్ రెడ్డికి ప్రజలు జేజేలు పలికారు. దీంతో కాంగ్రెస్ నుంచి వైఎస్ఆర్సీపీలోకి రావడానికి ఎంపీలు, ఎమ్మెల్యేలు క్యూ కట్టారు. పదవులకు రాజీనామా చేసిన వాళ్లకు మాత్రమే వైఎస్ఆర్సీపీలోకి ఆహ్వానిస్తానని జగన్ అప్పుడు తేల్చి చెప్పారు. రాజకీయాలలో నైతిక విలువలు కాపాడే బాధ్యతను తీసుకున్నారు. 18 మంది ఎమ్మెల్యేలు, 1 ఎంపీ కాంగ్రెస్ పార్టీకి తమ పదవులకి రాజీనామా చేసి వైఎస్ఆర్సీపీలో చేరారు. దీన్ని కాంగ్రెస్ అధిష్టానం సహించలేకపోయింది. అవకాశం కోసం కాచుకొని చూసింది. ఉప ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. ప్రచారంలో ఉన్న జగన్ను ఆస్తుల కేసులతో, ఆస్తుల పేరుతో విచారణకు అని పిలిచి సిబిఐతో అరెస్టు చేయించింది కాంగ్రెస్ అధిష్టానం. జగన్ని అనగదొక్కితే దారికొస్తారని కాంగ్రెస్ అధిష్టానం అంచనా వేసింది. కాంగ్రెస్ పార్టీ అధిష్టానంతో ఢీ కొట్టి నిలబడ్డాడు. జైలుకు వెళ్లి ఉప ఎన్నికల్లో 15 మంది ఎమ్మెల్యేలు, 1 ఎంపీని భారీ మెజారిటీతో గెలిపించారు ప్రజలు. తామంతా వైఎస్ జగన్ వెనకే ఉన్నామని ఉప ఎన్నికల సాక్షిగా తేట తెల్లమైంది. ఈ దేశంలో పొలిటికల్ వ్యాక్యూమ్ ఉన్నప్పుడు దాన్ని భర్తీ చేయడానికి పుట్టిన రాజకీయ పార్టీలు ఉన్నాయి. పాలకుల మీద ప్రజా వ్యతిరేకత పెరిగినప్పుడు దాన్ని క్యాష్ చేసుకోవటానికి పుట్టిన రాజకీయ పార్టీలు ఉన్నాయి. కులాల కేంద్రంగా పుట్టుకొచ్చిన పార్టీలు ఉన్నాయి. ఒక్క వైఎస్ఆర్సీపీ మాత్రమే ప్రజలకిచ్చిన మాటని నిలబెట్టుకునే క్రమంలో పుట్టిన పార్టీ. ఇచ్చిన మాటని ఎట్టి పరిస్థితుల్లోనూ తప్పకూడదన్న చిత్తశుద్ధి నుంచి పుట్టుకొచ్చింది ఈ పార్టీ. ఎన్ని సవాళ్లు ఎదురైనా, ఎన్ని కష్టాలు చుట్టుముట్టినా మడమ తిప్పకూడదన్న దృఢ నిశ్చయంలో నుంచి పుట్టుకొచ్చింది. మాట తప్పితే వచ్చే అధికారం వద్దని 2014లో ప్రతిపక్షంలోనే కూర్చున్నారు వైఎస్ జగన్. దేశంలోని రాజకీయ పార్టీలకు దీంతో కొత్త పాఠాలు నేర్పారు. 2014 ఎన్నికలు జగన్ సింగిల్గా ఎదుర్కోలేక టీడీపీ, బీజేపీ, జనసేన కూటమిగా కూడా జగన్ను ఢీకొట్టే ప్రయత్నం చేశాయి. ప్రజలనే నమ్ముకున్న జగన్ మాత్రం ఒంటరిగానే బరిలోకి దిగారు. 600కు పైగా అలవి కాని హామీలను ప్రకటించి భ్రమలు కలిగించారు. గుజరాత్ అభివృద్ధి నమూనా కేంద్రంగా దేశవ్యాప్తంగా మోదీ మానియా హల్చల్ చేస్తున్న సమయం అది. 2014 ఎన్నికల్లో కేవలం 5 లక్షల ఓట్ల తేడాతో అధికారానికి దూరమైంది వైఎస్ఆర్సీపీ. ఇక ఒంటరిగా పోటీ చేసిన 67 అసెంబ్లీ స్థానాల్లో 8 లోక్సభ స్థానాల్లో వైఎస్ఆర్సీపీ విజయం సాధించింది. మాట తప్పటం, మడమ తిప్పటం, ప్రజలను మభ్యపెట్టడం ఇష్టం లేక అధికారాన్ని సైతం వదులుకున్నారు జగన్. జన హృదయాలను మాత్రం సంపూర్ణంగా గెలుచుకున్నారు.
తొలి రోజు నుంచే ప్రతిపక్ష నేతగా ప్రజల పక్షాన పోరాటం మొదలుపెట్టారు. రైతులను, డ్వాక్రా మహిళలను రుణాల మాఫీ పేరుతో చంద్రబాబు చేసిన మోసాన్ని నిరసిస్తూ ప్రజల పక్షాన ఉద్యమించారు. ప్రత్యేక హోదా సాధన కోసం ఉద్యమ బాట పట్టారు. నాటి సీఎం చంద్రబాబు తీరుకు నిరసనగా జగన్ అసెంబ్లీ సమావేశాలను బహిష్కరించారు. ప్రజా సంకల్ప పాదయాత్రకు శ్రీకారం చుట్టారు. వైఎస్ జగన్ చేపట్టిన ప్రజా సంకల్ప పాదయాత్ర 13 జిల్లాల మీదుగా 134 శాసనసభ నియోజకవర్గాల పరిధిలో 2516 గ్రామాలను తాకుతూ 341 రోజుల పాటు 3648 కిలోమీటర్ల మేర కొనసాగింది. ఇది రాష్ట్ర రాజకీయాల్లో ప్రకంపనలు రేపింది. దేశవ్యాప్తంగా చరిత్ర సృష్టించింది. 2019 ఎన్నికల్లో 50% పైగా ఓట్లతో 151 అసెంబ్లీ స్థానాల్లో వైఎస్ఆర్సీపీని గెలిపించారు ప్రజలు. 22 ఎంపీ స్థానాలు ఇచ్చారు. టీడీపీకి తన చరిత్రలోనే ఎన్నడూ చూడనంత దారుణమైన ఓటమిని రుచి చూపించారు. 5.5 కోట్ల మంది ప్రజల ఆకాంక్షలకు ఆలంబనగా నిలిచాడు. కరోనా రక్కసి వణికించినా అదరలేదు. సంక్షోభంలోనే సంస్కరణలు తెచ్చాడు. నిజమైన అభివృద్ధి అంటే ఏంటో చేసి చూపించాడు. పాలకులకు ప్రజలకు మధ్య ఏర్పడిన దూరాన్ని చెరిపేశాడు. సంక్షేమంలోనూ అభివృద్ధిలోనూ పరుగులు పెడుతున్న ఏపీని చూసి దేశమంతా అబ్బురపడి చూసేలా చేశాడు. జనరంజన పాలన అంటే ఎలా ఉంటుందో 5.5 కోట్ల మంది ప్రజలకు అనుభవంలోకి తీసుకొచ్చాడు. 2019 నుంచి 2024 మధ్య వైఎస్ జగన్మోహన్ రెడ్డి సాగించిన పాలన ఏపీకి స్వర్ణయుగం మాత్రమే కాదు, ప్రజల కోసం, భవిష్యత్తు తరాల కోసం ఏం చేయాలో, ఎలా చేయాలో పాలకులకు పాఠాలు చెప్పింది జగన్ పాలన. సంక్షేమ పథకాల ప్రయోజనాలు ప్రజలకు చేరే సమయంలో లంచాలకు తావు లేకుండా, ప్రజల ఆత్మగౌరవానికి ఇబ్బంది కలగకుండా నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లోకి డీబీటీ ద్వారా 2,70,000 కోట్లను జమ చేసిన పాలకుడు వైఎస్ జగన్. 2019లో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే 8,000 కోట్లకు పైగా నిధులతో ఒకేసారి 17 వైద్య కళాశాలల నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. 1923లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రాంతంలో ఆంధ్ర మెడికల్ కాలేజీ ఏర్పాటైంది. అప్పటి నుంచి 2023 వరకు రాష్ట్రంలో పూర్తిగా ప్రభుత్వ రంగంలో ఉన్నవి కేవలం 11 వైద్య కళాశాలలు మాత్రమే. అయితే 100 ఏళ్ల చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఒకేసారి 17 ప్రభుత్వ మెడికల్ కాలేజీల నిర్మాణాన్ని వైఎస్ జగన్ చేపట్టారు. జగన్ పాలనలోనే 7 మెడికల్ కాలేజీలు సిద్ధమయ్యాయి. 5 మెడికల్ కాలేజీల్లో తరగతులు కూడా మొదలయ్యాయి. మరో 10 మెడికల్ కాలేజీల నిర్మాణం చాలా వరకు జగన్ పాలనలోనే పూర్తి అయింది. అలానే వైజాగ్ని ఐటీ కారిడార్ల జగన్మోహన్ రెడ్డి అభివృద్ధి చేశారు. 2024 ఎన్నికలలో జగన్మోహన్ రెడ్డికి దారుణ ఓటమి వచ్చింది. చంద్రబాబు మళ్లీ ముఖ్యమంత్రి అయ్యారు. చంద్రబాబు 2 ఏళ్ల పాలనపై యుద్ధం మొదలుపెట్టారు. వచ్చే ఎన్నికలకు ఇప్పటి నుంచే వ్యూహాలు సిద్ధం చేస్తూ మరోసారి పాదయాత్రకు సిద్ధమవుతారు అని రాజకీయ వర్గాలలో ప్రచారం జరుగుతోంది. వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి 53వ పుట్టినరోజు వేడుకలు వైసీపీ కార్యకర్తలు, నేతలు భారీగా నిర్వహిస్తున్నారు. పలు సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. తమ అధినేత ఇలాంటి పుట్టినరోజులు జరుపుకోవాలి అంటూ కూడా వైసీపీ కార్యకర్తలు, నేతలు కోరుకుంటున్నారు.